నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో వినూత్న నిరసన చేపట్టారు. ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి అన్ని విధాల మోసం చేశారని వారు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేసేలా లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రీయింబర్స్మెంట్ పెడితే దాని డబ్బులు ఖర్చు అయితే పెట్టుకున్నాము. ఈహెచ్ఎస్ ఎప్పటికప్పుడు ప్రతి నెల మేము డబ్బులు కడుతున్నాము. ఆ డబ్బులు మాకు రాలేదు. మా పిఎఫ్ మా ఏపీజీఎల్ఐ మేము పొదుపు చేసుకునే డబ్బుల్లోంచి మాకు లోన్లు ఇవ్వమంటే అవి ఇప్పటికి ఇవ్వడం లేదు. ఇవన్నీ బకాయిలు వాళ్ళ లెక్కల ప్రకారమే 18,000 కోట్లు. కానీ మా పిఎఫ్ సొమ్ము మా ఏపీజీఎల్ఐ సొమ్ము మేము లోన్లు పెట్టుకునే లెక్కలోనే అవి. కానీ లోన్ పెట్టకుండానే మా సొమ్ము అంతా ఆల్రెడీ వాళ్ళు వేరే దానికంతా వాడుకున్నారు. అవన్నీ చూస్తే ఇంకెన్ని వేల కోట్లు ఉంటాయో మాకు ఆ లెక్క తెలియదు. అందుకని లెక్కలేనంత డబ్బు మా డబ్బులన్నీ ఆయన తెగ ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు వారధిగా పనిచేస్తూ వార్తలను అందిస్తున్న వన్ టీవీ న్యూస్ దినదినాభివృద్ధి చెందాలని వైఎస్ఆర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో వన్ టీవీ న్యూస్ ఛానల్ కు సంబంధించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి వన్ టీవీ న్యూస్ ఛానల్ అన్ని ఛానళ్లకు దీటుగా దూసుకుపోతుందని, వన్ టీవీ న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది ప్రజల మన్ననలను పొందాలన్నారు. వన్ టీవీ న్యూస్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మా చేతుల మీద ఆవిష్కరించడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ వన్ టీవీ ఛానల్ దాదాపు 6 సంవత్సరాల నుండి ప్రజల్లో మమేకమై మంచి ఛానల్గా పేరు పొంది న్యూస్ కూడా అప్డేట్ ఇస్తున్నటువంటి ఈ యొక్క వన్ టీవీ ఛానల్ను అభినందిస్తూ మరోమారు ఈ యొక్క వన్ టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలు ఇంకా బాగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వన్ టీవీ ఛానల్ ప్రజలకే కాదు అధికారులకు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాలకు సెలవులు ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు. 500 సంవత్సరాల పోరాట ఫలితంగా ఏర్పడిన రామ మందిర ప్రారంభోత్సవానికి సెలవు ప్రకటించకుండా ఉండటం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తారీఖున తప్పనిసరిగా ఏపీలో సెలవు ప్రకటించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సుమారు 7,000 మంది స్వామీజీలు ఆధ్యాత్మికవేత్తలు రామ మందిరం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారని విష్ణుకుమార్ తెలిపారు. మరో 2 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారని చెప్పారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 17 సీట్లు కూడా రావని, ఎన్నిక అనంతరం వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని విష్ణుకుమార్ రాజు జోషం చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుకున్న సొత్తుతో రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారని విష్ణువర్ధన్ ఆరోపించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధిష్టానంలోకి వస్తే ఇప్పుడున్న పనికిమాలిన చీప్ లిక్కర్ను తీసివేసి నాణ్యమైన లిక్కర్ను మద్యం ప్రియులకు అందిస్తామని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు హామీ ఇచ్చారు. అట్లాగే ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది 22వ తారీఖున. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మన భారతదేశంలో మొత్తము 143 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే 9,46,00,000 మంది ఉన్నారు. దీంట్లో హిందువులు 2011 సెన్సస్ ప్రకారము 90.87%. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోండి, 90.87% హిందువులు ఉన్నారు. ముస్లింస్ 7.32% ఉన్నారు. క్రిస్టియన్స్ 1.38% ఉన్నారు. అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ నియంతృత్వ పాలన పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా 22వ తారీఖున అంటే సోమవారము ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది. ఉదయం నుంచి
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మంథని పట్టణంలోని గాంధీ చౌక్లో నిర్వహించిన దృశ్య శ్రవణ వీక్షణ కార్యక్రమంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అధికారులకు వివరించారు. గ్రామీణ పట్టణ స్థాయిలో నరేంద్ర మోదీ పరిపాలనలో ఎంతో అభివృద్ధి చెందడం జరిగిందని, గ్రామాల్లో రైతుల కోసం రైతు వేదికలు, శ్మశాన వాటికలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధి లైట్లు, మంచినీటి సరఫరా పథకం కింద, అదేవిధంగా కిసాన్ సమాన్ యోజన కింద చిన్న సన్నకారు రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించడం జరుగుతుందని, సుకన్య సమృద్ధి యోజన పథకం కింద మహిళలకు సాయం, గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం, మహిళా సంఘాలకు పావుల వడ్డీ రుణం, నిరుద్యోగ యువతులకు విశ్వకర్మ యోజన పథకం కింద 1,00,000 నుంచి 20 లక్షల రూపాయల వరకు పూచికత్తు లేకుండా బ్యాంకు అధికారులతో రుణం, అదేవిధంగా ముద్రా లోన్ కింద లోన్లు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే విధంగా నరేంద్ర మోదీ పరిపాలన ఉంటుందని, నరేంద్ర మోదీ వల్లనే దేశం అభివృద్ధి దిశలో దూసుకుపోతుందని అన్నారు. మంథని పట్టణంలో గాంధీ చౌక్ ఏరియాలో కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖలకు చెందిన అధికారులు, ఆశా కార్యకర్తలు, బ్యాంకు ఉద్యోగులు, వ్యవసాయ శాఖ అధికారులు, మెప్మా అధికారులు, స్వశక్తి మహిళా సంఘాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి, బీజేపీ ఇన్ఛార్జ్ సుబ్బని సంతోష్, సీనియర్ నాయకులు జోగోజు శ్రీనివాస్, కో కన్వీనర్ నాంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో రైతులందరూ ఒక సమ్మేళనం కార్యక్రమాలు ఏర్పడిస్తూ విధంగా రైతు వేదికలు నిర్మించారు. అదేవిధంగా గ్రామాలలో శ్మశాన వాటికలు, అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి సీసీ రోడ్లే కానీ, అదేవిధంగా ఈ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి వీధి లైట్లే కానీ, అదేవిధంగా నీటి సరఫరా కార్యక్రమాలు కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ, అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీ భవనాలు కానీ, అదేవిధంగా ఈ యొక్క రైతు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే రైతు బంధు పడతా ఉన్నాయో రైతులందరికీ. కడప జిల్లా బద్దివేలు శ్రీ 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 దప్పలేశ్వరి అమ్మవారి 20వ వార్షికోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. నక్కలగండి సమీపంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 దప్పలేశ్వరి అమ్మవారికి వేకువజాము నుండే ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. అమ్మవారికి ఆలయ అర్చకులు రామకృష్ణ శాస్త్రి వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. అమ్మవారి 20వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక భక్తజనాలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి సన్నిధిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ సోదరి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అమ్మవారికి ప్రతి సంవత్సరం వేకువజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పుష్పాలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దుష్ట శిక్షణ శిష్టరక్షణకు ప్రతీక శ్రీ 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 దప్పలేశ్వరి అమ్మవారిని స్థానిక గ్రామ ప్రజలు పూజిస్తారని, అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలను నిర్వహించడం జరిగిందన్నారు. జ్ఞానానికి, ఆనందానికి, వికాసానికి, విజయాలకు అమ్మవారు ప్రతిరూపమని, జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తిల శోభావాలి అని, ఎన్నో విజయోత్సవ చరిత్రలను కలిగిన దివ్య చరిత్ర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి వసుధ ట్రస్ట్ లీగల్ అడ్వకేట్ కృష్ణ, కడప ఎన్జీఓ కాలనీ చందలూరు రవిశంకర్, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుబ్బారాయుడు, ట్రస్ట్ మేనేజర్ ఆరిఫ్ బాషా, ఆవుల కృష్ణకిషోర్, ఆలయ అర్చకులు రామకృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ దేవస్థానం దాదాపు ఈ రోజుకి 20వ వసంతాలు పూర్తి చేసుకొని 20వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉంది. అమ్మవారు ఇక్కడ దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దప్పలేశ్వరమ్మ కోన అని ఉన్నది. అక్కడ అసలు అమ్మవారు అక్కడ పూర్వం నుంచి ప్రతిష్ఠించినారు. ఎవరో మునులు మహర్షులు ప్రతిష్ఠించినారు. తర్వాత ఈ దప్పలేశ్వరికి సంబంధించిన సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి గారు కూడా దప్పలమ్మ తల్లి భక్తుడు. ఆయనకు స్వప్నంలో కనపడి నాకు ఈ విధంగా విగ్రహం ఏర్పాటు చేసి దప్పలేశ్వరాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆయనకు మరి స్వప్నంలో కనపడి అమ్మవారికి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన సంకల్పించి ఈ యొక్క క్షేత్రాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేశాడు. 20 సంవత్సరాలతో ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తయింది. వీటికి కొంగు బంగారంగా ఉండి ఎవరైనా సరే వచ్చి కోరుకున్న కోరికలన్నీ కొంగు బంగారం లాగా అమ్మవారు తీరుస్తూ ఉంది. ఎంతోమందికి ఇక్కడ పెళ్లిళ్ళు జరిగినాయి. ఎన్నో రోజులుగా పనులన్నీ కాకుండా పెండింగ్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడికి మొక్కుంటే ఆ పనులు పూర్తయి మొక్కుబడి కూడా తీర్చుకోవడం జరిగింది. కానీ మన ఒక బద్వేలు మండలంలో నక్కలగండిలోనే ఒక తలమానికంగా బద్వేలు నియోజకవర్గానికంతా ఇది దప్పల క్షేత్రంగా ఈరోజు వెలిసింది. కాబట్టి ఈరోజు ఈ దప్పలేశ్వరి అమ్మవారి 20వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు ఈ విషయాన్ని గ్రహించి వచ్చి తమ కోరికలను అమ్మవారి దగ్గర కోరుకొని ఆ కోరికలను
తీర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కష్టంలో ఉండే దేవాలయాలు, శక్తి ఉండే దేవాలయాలను కట్టుకోవాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ మనము ఇక్కడికి రాలేం. ఏమైనా కోరికలు ఉన్నా, సమస్యలు ఉన్నా నెరవేరుతాయి. వచ్చే భక్తులందరూ సమస్యలన్నీ చెప్తుంటారు. ఆ సమస్యలన్నీ అమ్మవారి దయ వల్ల కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతుంటాయి. నేను కూడా అవకాశం వస్తుంటా. నాకు కూడా చాలా శక్తి వస్తుంది అమ్మవారి వల్ల. నాకు కూడా చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే అమ్మవారిని వదలాలంటే కష్టం. ఆ విధంగా ఇక్కడ స్థిరపడిపోతున్నాను. జై శ్రీరామ్. కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర 1TV న్యూస్ ఛానల్ క్యాలెండర్ను జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1TV న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అన్ని ఛానళ్లకు దీటుగా 1TV న్యూస్ కూడా మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ప్రజలకు, ప్రభుత్వానికి 1TV న్యూస్ ఛానల్ వారధిగా వార్తలను అందించాలని తెలిపారు. 1TV న్యూస్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి, ప్రేక్షకులకు భూపేష్ రెడ్డి శుభాకాంక్షలను తెలియజేశారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆలయ శుభ్రత అలంకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణం కైలాస్ నగర్లోని దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రకంగా స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, మరి మన హిందూ ధర్మంలో శుభ్రతకు, స్వచ్ఛతకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మనం ఏ రకంగానైతే ఇళ్లను శుభ్రపరచుకుంటామో, లక్ష్మీదేవి రావాలి, లక్ష్మీదేవి నిలకడగా మన దగ్గర ఉండాలని చెప్పి ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే పరిసర ప్రాంతాలను, ఆలయాలను శుద్ధి చేసుకోవడం కూడా అవసరమని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని, మరి ఈ దేశంలో అనేక ఏళ్లుగా 500 ఏళ్లుగా రామ మందిర నిర్మాణం కోసం ఎందరో చేసిన త్యాగాలను మరి గుర్తుంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రామాలయము మరి ఈ దేశంలో హిందువుల యొక్క అస్తిత్వాన్ని, హిందువుల యొక్క మరి మన ధర్మానికి ప్రతీకగా అయిన రాముడికి మందిరం నిర్మించడం అనేది మనందరికీ కూడా గొప్ప అదృష్టము. ఎందుకంటే బాబర్ అనే ఒక దుష్టుడు, ఆయన యొక్క అనుచరుడు మీర్ బాకీ అనే ఒక వ్యక్తి రామాలయాన్ని కూల్చిన తర్వాత ఎందరో తమ జీవితాలను త్యాగం చేసి రామాలయ నిర్మాణం కోసము అనేక 100 ఏళ్లు కృషి చేసిన ఫలితంగా ఈరోజు మనం రామ మందిరం నిర్మించుకోవడము. మరి ఆనాడు త్రేతాయుగంలో రాముడు పుట్టినప్పుడు మనందరం లేము, కానీ ఈరోజు రామాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో హిందువులందరూ కూడా దేశవ్యాప్తంగా మరి రామనామాన్ని స్మరిస్తూ ఈ మహాకార్యంలో పాల్గొనే విధంగా మరి ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చినాయి. 22వ తారీఖు నాడు అందరం కూడా ఈ రామకార్యాన్ని మరి ఇంటి దగ్గరైనా టెంపుల్స్లో అయినా కానీ శ్రద్ధగా, భక్తితో కార్యక్రమాల్లో పాల్గొని మరి ఈ మనందరికీ కూడా ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి, మరి ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో హిందువులు ఎంతో సహనంతో ఉంటూ విదేశీయులు ఎన్ని దాడులు చేసినా హిందువులు ఎన్నడూ చెక్కు చెదరకుండా మరి ఒక్కటిగా
స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సైదాబాద్ డివిజన్ పరిధిలోని కూర్మా బస్తీ శ్రీ శివాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం పరిసరాల్లో సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గోపి, బీజేవైఎం నాయకులు దినేష్, ఆశీష్, మహిళా మోర్చా నాయకురాలు సంధ్య, మంజుల కార్యకర్తలు పరిశుభ్రత కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ శుద్ధితో పాటు ఆలయ ప్రాంగణంలో చెత్తా చెదారం వంటి వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ మాట్లాడుతూ ప్రధాని మంత్రి ఆదేశాల మేరకే స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని ఆలయాల్లో కొనసాగిస్తున్నామని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ కూడా పాటించినప్పుడే స్వచ్ఛత ఉంటుందన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.